బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 29న వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ హనంకొండ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పరకాలలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, పరకాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, బీజేపీ వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మందాయలయ్య మాట్లాడారు. వరంగల్ అభివృద్ధి జరిగేది కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. నితిన్ నబీన్ గారు రేపు 28వ తారీఖు వస్తున్నారు హైదరాబాద్. ఆ తర్వాత 29 స్పెషల్గా వరంగల్ ఎంచుకున్నారు. ఆ వరంగల్లో పెద్దలు చెప్పినట్టుగా 3 కార్యక్రమాల్లో భాగంగా గిరిజనులతో, ఇక్కడ ఉండేటువంటి గిరిజన మేధావులు, గిరిజన విద్యార్థులు, నాయకులతోటి ఒక మేధోమదనం, ఒక 1 అవర్ సమయం ఇచ్చి ఆ కార్యక్రమానికి ఆయన ఒప్పుకొని ఆయనే స్వయంగా ప్రతిపాదించినందుకు తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల పక్షాన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారిని అభిప్రాయాలు అడిగి తెలుసుకొని ఈ ప్రాంతం అంటే వికసిత్ భారత్, వికసిత్ గిరిజన్, వికసిత్ భారత్, వికసిత్ గిరిజన్ మేధోమదనం అనేటువంటి కార్యక్రమాన్ని వారిని మా మా జాతి సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళని స్వాగతం పలికి మా సమస్యలను వారి దృష్టికి తీసుకొస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో వారు ఒక కార్యక్రమం తీసుకున్నారు. కనుక రేపు జరిగేటువంటి గొప్ప మీటింగ్కి అందరూ కార్యకర్తలందరూ, అంటే మృగశిర రాగానే విత్తనంలో కొంత రసాయనిక పదార్థాలు స్టిమ్యులేట్ అయితే స్టిమ్యులేషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం, గతంలో మీకు అందరికీ తెలుసు, ఈ జెండా వేసుకుంటేనే అనేవాళ్ళు, అరే వీళ్ళకి ఏమి ఇది పట్టుకొని తిరుగుతున్నారు. కానీ వాళ్ళ జెండా లేనిది మేము ఉండలేమనేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో వచ్చింది. అంత ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా దిశ మార్చేది కేవలం మోడీ గారి యొక్క స్పెషల్ గిఫ్ట్స్. దిశ అంటే 10 మేజర్ పథకాలు ఇప్పటికే మోడీ గారు ప్రకటించడం జరిగింది. అందులో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా బోగీస్ ఓవరాలింగ్, అదేవిధంగా కొత్తగా తెలంగాణలో మొదటిసారి 2వ ఎయిర్పోర్ట్ మమనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కానీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కానీ, అదేవిధంగా హృదయ్ హెరిటేజ్ సిటీ కానీ, కాజీపేట మరియు వరంగల్ అమృత్ భారత్ కింద ఒక ఎయిర్పోర్ట్ స్థాయిలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి కానీ, అదేవిధంగా రామప్ప టెంపుల్ని అద్భుతమైన ప్రపంచంలో అద్భుతమైనటువంటి యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం, మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ గారు వచ్చే సోమవారం అంటే 30వ తారీఖు నాడు 29 నాడు వస్తున్నారు. వర్షాకాలం వచ్చి ఆకుపడతానే ఉడకపోస్తాను. రైతులు పాపం ఆకాశం వైపు చూస్తున్నారు, వర్షాలు ఎవరన్నా పాపం చాలామంది విత్తనాలు వేసి బాధపడుతుంటే పరకాల విచిత్రమైన ప్రోగ్రాం జరుగుతుంది. దేశమంతా రైతుల గురించి ఆలోచిస్తే ఇక్కడ దిష్టి బొమ్మను కాల్చుకుంటూ ఒక దిష్టి బొమ్మల పోటీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్నారు. ఏదో అర్థమైతే ఇట్లా ఎవరి దిష్టి బొమ్మ ఎందుకు కాస్తుందో ప్రజలకు అర్థమవుతుంది. ప్రజల కష్టాలు పట్టుకోరాని ఈయన ఎమ్మెల్యే అయితే ఈయన ప్రజలను పట్టించుకోరు. ఈయన వచ్చి ఆయన దిష్టి బొమ్మ ఈయన కాస్తున్నారు. అంటే ఓరా చెప్పాలంటే ఇట్లా ప్రకాష్ రెడ్డి గారే తిరిగలడు అనిపిస్తాను నాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయేదానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం లేదా, జనాలు ఉరికించుకునేటట్టున్నది. మెల్లగా ఆయన పత్తి పెట్టింది, ఏమని ఏదో 2 ఎమ్మెల్సీలను ఏదో అన్నట్టు అన్నమాట. ఆయన కూడా తప్పేలేదు. అవినీతి పనులు అన్నాడు, బీఆర్ఎస్ అవినీతి పనుల వల్ల వాళ్ళ సుఖం పూసారు వాళ్ళు అన్నమాట అన్నందుకు వీళ్ళకి కూడా ఈయన దృష్టి ఆయన కలుస్తాను, ఆయన దృష్టి ఈయన కలుస్తాను. ప్రకాష్ రెడ్డి మంచిగా తప్పించుకున్నాడు ప్రజల దృష్టిని మార్చడానికి. ఇక పోతే ఇక బీఆర్ఎస్ వాళ్ళు అసలు నిన్న ఎక్స్-ఎంపీ వినోద్ గారి కొడుకు పెళ్లికి పోయాను. అందరు జనాలు అంటారు, పోవమ్మా ధర్మారెడ్డి అమాయకుడా బాబు. ఎందుకంటే నాకు అర్థమైతే టికెట్ పోతాను.
నాకు అర్థం కాదు. ఎందుకంటే తెలవకుండానే తిట్టి పెట్టిన ఆయనకు ఆయన పాపం పిల్లి ఎలుకల సంకర పెట్టుకుని పోయినట్టు పోజంపల్లి శ్రీనివాసరెడ్డి ఎగ్జిబిట్స్ గారు సంకర పెట్టుకుని పోతే ఈయన తిరుగుతారు. అలా పార్టీ అంతర్గత వ్యవహారం సంబంధం లేదు.